ఆ, బట్టలాగా పొడిగొద్దు లేనిట్టు లారీ డ్రైవర్లని బట్టలేకపోతాం. ఈ ఎండలో, విపరీతమైన ఎండలో డ్యూటీకి ఎందుకు వచ్చారో బాబు అనిపిస్తుంది. లారీ తిరుగుతూ ఉంటే రోజుకు 1000-1500 కనీసం వస్తుంది. సర్లే వచ్చేవాళ్ళే కష్టపడుతున్నాం, ఓ రోజు వస్తుంది అని చెప్పి డ్యూటీ చేయాలనుకోండి. ఇది రోజుకి రూ. 300 డేటా అయితే ఆ రూ. 300 తింటానికి సరిపోతుంది. ఇక్కడ పడుకుంటే వారం రోజులు. ఇది మా పట్ట మేము పోషించుకుంటానికి వచ్చినట్టు. ఇది సర్లే సంపాదన లేదు, సుఖమన్నా ఉందంటే అది కూడా లేదు. ఉమ్, కిందకి దిగితే ఈ ఎండ, పైన ఉంటేనేమో ఉక్కపోత. ఇది తాగటానికి నీళ్ళు లేవు. క్యాన్ వచ్చి రూ. 40. రోజుకు 2 క్యాన్లు కొనుక్కోవాలి. వాడకానికే కానీ తాగటానికే కానీ రూ. 100 వాటర్ వేసాం. డ్రింకులకి పొద్దున్న నుండి సాయంత్రానికి 4-5 డ్రింకులు తాగారు. రూ. 100 డ్రింకులు, రూ. 200 అయిపోతుంది. ఇది ఇంటి దగ్గర ఉన్న పేనాన్ని హాయిగా మజ్జిగో బొజ్జిగో తాగి ఫుల్ రెస్ట్లో ఉండేవాడు. అనవసరంగా డ్యూటీకి వచ్చి ఇది బుక్ అయిపోయాయి. అది ఈ బండికి, వేరే బండికి వెళ్తే ప్రశాంతంగా తిరుగుతూ ఉండేవాడు రోడ్డు మీద. క్యాబిన్లో ఉన్న పక్కన ఫ్యాన్ తిరుగుతుంది, అయినా చెమటలు పడతాయి. అది పరిస్థితి. ఇక ఏమి లారీ డ్రైవర్ల బాధలు చెప్పండి చెప్పండి అంటే ఏం చెప్తాం లారీ డ్రైవర్ల బాధ.